శిరసికింద సిరిపాలెం పైన ఘోరమైన అవునప్ప ఆమె వద్దకు వెళ్ళి ఆమె పల్లె పట్టణం కూడా పోతున్నాం మా మీద ఒక్కసారి విచారణ చేయదు స్వామి మాది పరమటకాల దేశం పాల్గొండ పరిపట్టము అట్లా పాల్గొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి నా భర్త గారు చిన్నాగిరెడ్డి భార్య నా పేరు శీలమకొండమ్మ అందరు స్వామి అన్నయ్య మా ఊరు మా పల్లె మా పట్టణం మా కులగోత్రం నామాంకితం తెలిపాను ఇంతటికి మీరెవరు మీ యొక్క కులగోత్రం నామాంకితం నాతో ఒకసారి తెలపరాదు మహా అవును
అవును కదా. చేతరం బాలికలు తల్లి పేరమ్మ. అవునన్నయ్య. పేరమ్మ గర్భవందనం. ప్రేమ తమ్ముళ్ళు జన్మించిన అమ్మ భక్తురాలా. స్వామి ఆ ఏడుగురు ఎవరెవరు నాతో ఒకసారి వివరించరాదా తండ్రి? ఏమో భక్తురాలా, మా 7 మంది నా మాకితమైన అడుగుతున్నావా? అవును స్వామి. అమ్మ భక్తురాలా తెలపండి దేవా. ఆయన కనిచ్చిన వాడు చిన్నబాబులేసు. అవును స్వామి. ఆయన కనిచ్చిన వాడు చిట్టి గోపాల స్వామి. అవును. ఆయన కనిచ్చిన వాడు ఈ కవి కనుల కవి నరసింహ భక్తురాలా. చాలా సంతోషమైంది. నా కనిచ్చిన వాడు నా ముద్ర తమ్ముడైన గణపతిరమ్మ భక్తురాలా. అవును. నా తమ్ముడు కనిచ్చిన వాడు గోవిందరాజు. ఆయన కనిచ్చిన వాడు శ్రీ శ్రీ వెంకటేశ్వరమ్మ భక్తురాలా. సరేనన్నయ్య. మాటల మరిచి గనక మా గుణల మందాలకి ముక్కలు పోసి శిరసు కింద సిరి పాదం పైన ఘోరమైన తపస్సు పెట్టిన కాడమే అమ్మ భక్తురాలా. అన్నయ్య దాని యొక్క విధానం తెలుపుతున్న ఆలకి చూస్తున్నావా? గోవింద
స్వామి ఆ మా పాల్గొండ పరిపట్టమున యొక్క రాజ్యము ధనధాన్యము సిరి సంపదలు అష్టేశ్వర భోగ భాగ్యాలనగా మాకేమి తక్కువ లేదు. 6 మంది కొడుకులు ఉన్నారు, 6 మంది కోడళ్ళు ఉన్నారండి అయ్యా. చెప్పుంటే 6 మంది కొడుకులు ఉన్నారు, కానీ ఓతనమితి పాడడానికి, పుట్టింటి వారి పుష్ప కుక్కుమవ్వడానికి, కాళ్ళు కడి కన్యాదము చేయడానికి, ఆడబాల సంతానము లేక నీ కదిరి కోవిలకు వచ్చి అలకి ముగ్గులు కోసి ఘోరమైన తపస్సు పట్టినాను స్వామి. చిన్నారి యొక్క ఆడబాల సంతానం కొట్టి నా కోవిలు కూర్చోడానికి ముగ్గురు వచ్చి సిరికి సిరి పాల పైన ఘోరమైన తపస్సు పట్టినా అంటావా? అవును తండ్రి. అమ్మ భక్తురా వారి కోవి ఘోరమైన తపస్సు అమ్మ భక్తురా. అమ్మ ఏమి నా భక్తురా అమరకపోతే 6 జన్మలు అడవులు పాలనమ్మ భక్తురాల. ఆడవాళ్ళ సంతానం ఉంటున్నావు కదా. అవును మహానుభావు. ఆడవాళ్ళ సంతానం వచ్చి అనుకుంటే ఈ కలియుగంలో నీవు ఆడవాళ్ళ సంతానం కోరుతున్నావు అంటే ఎంత మాయకరాలు అమ్మ భక్తురాల. స్వామి ఇక్కడ పట్టిన తపస్సు గురించి మరి నీ పాల్గొండ పట్టామ్మ భక్తురాల. మహానుభావ నువ్వు పుట్టిన తపస్సు బట్టి నీ పాల్గొండ పట్టము చేరుకోమ భక్తురాలు అంటున్నావా తండ్రి? భక్తురాలా అందయ్యా, నాకు ఆడబాల సంతానం ఇవ్వకపోతే ఈ కదిరి కోవిలో ఏమి జరిగింది అలా తెలుపుదని ఆలోచించున్నావు. అది ఏమి జరిగిందమ్మా భక్తురాలా? జయలక్ష్మీ రమణ గోవింద గోవింద ఆడబాల సంతానమునన్నా
భక్తురా నిజమే తండ్రి. నీ భక్తికి మెచ్చి నీ కాదు బాల సంతానం జై కొడుకున్న భక్తురా. అలాగే మహానుభావ. రమణ గోవింద రమణ గోవింద వారం వారం శనివారం నాడు ఒక్క పట్టులతో తలవంటి తల స్నానం చేసి ఆ నిమ్మల ఒక్క కోసి నీ గర్భాన్ని పంచి మా భక్తులలో నీకు తప్పక ఆడవాళ్ళ సంతానం కలుగుతుంది. ఇంకా నా 10 కోళ్ళు పట్టినా నేను బయలుదేరిన మా భక్తులలో వైకుంఠ వాస 7 మంది మా అన్నగారు వేడుకొని 7 మంది మా అన్నగారు పూజలు చేసిన కానీ 7 మంది మా అన్నగారు వచ్చి నాకు ఆడపాల సంతానం బదులుగా 3 నిమ్మ పొలములు 3 అట్టి పొలములు ఇచ్చారు. ఈ నిమ్మ పండ్లు అట్టి పొలములు నా పాల్గొండ పెట్టడానికి తీసుకెళ్ళదుగా కంటూ తల్లి కొండమ్మ గారు జయలక్ష్మి రమణ గోవింద సకల సకల సంతోషముతో నా
అమ్మా అయ్యా! నీకేం బాయా ఆ దేవుడి చిన్న పొన్ను తింటే నవమాసాలు నిండిపోతే అయినాను ఏమో కూటుకొచ్చింది కాకు కొట్టుకున్నట్టు కొట్టుకుంటాను కదా నాయనా ఆ? ఆ దేవుడి చిన్న పట్ల అంటే మనలో నా కడుపుతో పోచేయగా చేయగా ఇప్పుడు నేను 9 నెలల గర్భవతిని అయినాను నాయన 9 నెలలు అమ్మా 9 నెలలు అంటే నీ ముఖం మీద కడిపేలేదే 9 నెలలు అంటే ఈ మాత్రం అన్న నాకు లోకడుపు లేదా దొక్క విసురు ఇంకొక 3 నిమ్మకాయలకే 3 నిమ్మకాయలకి అయిందప్ప కాదురా 3 నిమ్మకాయలకే ఇట్లా ఇచ్చిందంటే వాళ్ళు ఏమారు 9 ఇచ్చింది ఇవాళకే పగలే పోనే మాటలో ఇప్పుడేం కుడిపక్క ఏమైతుంది పొడిచినట్లుంది నాయనా ఏం నొప్పులో నీకే బాగా నొప్పులు నాయనా బాగా నొప్పులో అయ్యో అట్లా ఎవరికమ్మా ఇక మైమన్ బాగా అయిందే తలారి బాల నొప్పులు కాదు నాయన పురుటి నొప్పులు రా బిడ్డ నొప్పులు అమ్మమ్మా కుడిపక్క ఏమైతుంది పొడిచినట్లుగా నాయనా గుండు పిల్లి అని మింగి సచ్చేవమ్మా తలారి అమ్మా తెంగి తెంగి తెంగితే 2 కళ్ళు పైన తీయట్లా దానికి ఆ పక్క ఏమైతుంది ఎడపక్క అప్పయ్యా తొన్నట్లుందిరా బిడ్డ వాకింగ్ ఏం పోతాను అయితే అమ్మా పైన నడుపుతున్నట్లుందిరా తోటలో కెట్టి పెట్టి నడిపెట్టినట్లుంది ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు అమ్మా అయ్యో అయ్యో బేదైతానయా అక్కడ రా ఎరికా తలారి నొప్పులప్పా నొప్పులా నొప్పులు నాయనా నొప్పప్పా నొప్పురా నాయనా యాడ్ నొప్పా నొప్పి నాయనా నొప్పురా నా నొప్పులు నాకు తెలుసురా నొప్పులు అంటే నొప్పులేదా బిడ్డ అదే అట్లా నొప్పులు చాలా అరిచొచ్చేవి ఆయన నోట్లో ఆయన నిలిచిన బిడ్డ నేనేం లేదు ఏం చేసుకో తలారి ఇక్కడ పోయి మంచి మాత్రం సాధన పిలుచుకొని వచ్చి నా కానపులు అట్లా కట్టేసి ఉన్నాయి నీ ముఖం మీద ఈ టైంలో న్యాయపోతుంది నీ కాదు చేసేకా ఉండో ఈ ఊర్లో ఎవరైనా మద్దస్తాను నేను మా అవటం నీకు కాపీ ఇస్తాను నువ్వు ఆడుతున్నా మేము చాలా పాయింట్ రాబద్ద మా క్లాస్ చేయబెట్టేది అయ్యో ఆయన వయసు అయిపోయిందిరా కళ్ళు సరి కనపడకుండా ఆయన కనపడదా గ్లాసులు వేసుకున్నాయి వద్దప్ప సో ఏమో బిస్కుతున్నా ఆయన చేతులు అదరప్ప యాడ పెట్టినా పెట్టినా గోరలు జంపుకుండా ఇంటి దిక్కు తగ్గుతాయేమో పెట్టేను యాడ పెట్టినా పెట్టి చేతులు పోనీ ఆయన బిస్కుతున్నా ఆయనకి వద్దప్ప వయసు అయిపోయిందిరా పోనీ నేను బిస్కుతున్నా అయిపోయినా ఏ మగోళ్ళు వద్దునప్ప ఆయనకి మగోళ్ళు 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 వద్దు బాబు మగోళ్ళు వద్దు నాయనా ఓహో అందులోకి మాత్రం మగోళ్ళు వద్దు అయ్యా దీని అంశం మరి దీని పోతున్నా నొప్పి అంటే తాళలేకపోతున్నాను రా తలారి తాళలేకపోతున్నా బాబు తాగుకుంటే గోడకేసి గుర్తు నేనేం వద్దంటే ఏమో గుర్తించుకోడమో తలారి నొప్పులు నాయన పోయి వచ్చి మద్దతు సరే ఒక తెచ్చు ఇప్పుడు